అగ్రరాజ్యం అమెరికాపై ప్రకృతి పగబట్టింది. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భయంకరమైన మంచు తుఫాను అమెరికా తూర్పు మధ్య రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. భారీ హిమపాతం కారణంగా ఇవాళ రేపు న్యూయార్క్లో అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. గత 2 రోజుల్లోనే సుమారుగా 10,000కు పైగా విమానాలు రద్దయ్యాయి. కేవలం 12 గంటల్లోనే 6 అంగుళాల మేర మంచు పేరుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ విపత్తు కారణంగా ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో సుమారుగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా జనాభాలో 2/3 మంది అంటే సుమారుగా 20 కోట్ల మంది ప్రస్తుతం ఈ అతి శీతల పరిస్థితుల వల్ల ప్రభావితమవుతున్నారు. ఉష్ణోగ్రతలు -40 డిగ్రీలకు పడిపోవడంతో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని సుమారు 30 రాష్ట్రాల గవర్నర్లు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఈ ప్రభావం కేవలం అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. భారత్లో కూడా కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాలలో అసాధారణ స్థాయిలో హిమపాతం నమోదైంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగానే ప్రకృతి తన గమనాన్ని మార్చుకుంటుందని, భవిష్యత్తులో ఇవి మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మారుతున్న ఈ ప్రకృతి ధోరణి పట్ల మానవాళి అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.